నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ లో ఉన్నాం. నవీన్ యాదవ్ గెలుస్తున్నాడని చెప్పేసి ఇప్పటికే నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ లో సంబరాలు మొదలయ్యాయి. మాట్లాడదాం. ఈ రోజు నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తాలూకా అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అండి. మేము నిన్న నుంచి మొన్నటి నుంచి పోలింగ్ అయిన రోజే అన్న చెప్పాడు మీకు ఆన్ మీడియా, అందరూ కంగ్రాచులేషన్ చెప్పారని చెప్పి అన్న చెప్పాడు. అదే ఆ రోజు మీకు గెలుపు ఖాయమైపోయింది. ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం మాత్రమే మీరు దాకా వెయిట్ చేసినాం. ఆల్రెడీ మేమంతా కూడా నవీన్ యాదవ్ గారు అలియాస్ ఎమ్మెల్యే గారు యూసఫ్ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తాలూకా మేము ఏం చెప్తారు అంటే ఊహించిర్రా నవీన్ యాదవ్ తగ్గాపూర్ అంటే గెలుపు తగ్గాపూర్ వస్తుందని అందరూ అనుకున్నారు, ఉత్కంఠభరితంగా సాగుతుంది అనుకున్నారు. మొత్తం వన్ సైడ్ నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. వారు వన్ సైడ్ అయిపోయింది, వన్ మ్యాన్ షో అయిపోయింది, అది నవీన్ యాదవ్ గెలిపే అయిపోయింది. సో ఇవన్నీ కూడా యూసఫ్ కూడా ప్రజలు, ఇక్కడ బస్తీ ప్రజలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా అన్నని ఇంత ఆశీర్వదించడం అనేది, ఆశీర్వదించే ప్రజలందరికీ కూడా మేము పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏం చెప్తారు అంటే కేటీఆర్ ధీమా వ్యక్తం చేసిండు. మాగంటి సునీత గారు ఏమన్నారు, 14 నాడు సాయంత్రం మేమేందో చూపిస్తామని మాగంటి సునీత సవాల్ చేసింది కదా. వాళ్ళు చూపించడానికి ఏం లేదు, మేము చూడడానికి ఏం లేదు. వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ రౌడీలు ఏదైతే నవీన్ యాదవ్ గారి మీద లేనిపోని ఆరోపణలు అయితే తెలిపారో అవన్నీ కూడా అబద్ధం అని చెప్పి ప్రజలతో ఆమె మాటలు వచ్చి ఒక అపోజిషన్ అభ్యర్థి ఇంటి మీదకి రావడం, దాడికి దిగడం, పాడే కౌశిక్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం ఆయన దాడికి దిగడం, ఆరోపణలు అన్ని కూడా ప్రజలు చూడడం జరిగింది. వాళ్ళ అసలు రూపం, నిజస్వరూపాలు అన్ని బయటపడ్డాయి. అన్న మంచితనమే ఈరోజు అన్నని గెలిపించింది. ఇంతమంది ఆశీర్వాదం ఉంటుండే గెలుస్తారు. ఇంకా వాళ్ళు దొంగ ఓట్లు, ఓట్ చోరీలు అని చెప్పి మేము మొత్తుకుంటా ఉంటుండే తిప్పి కొట్టడానికి ఏదో తిక్క ప్రయత్నాలు తిరిగి మమ్మల్ని మళ్ళీ బ్లేమ్ చేయడానికి ఇంకొక దాని మీద వస్తున్నారు. ఇదంతా కూడా లీగల్ ప్రొసీజర్ చూసుకుంటా ఉంది, లీగల్ ప్రాసెస్ అవుతానే ఉంది. కానీ ఈ గ్యాప్ లో అన్న గెలవబోతారు. లీగల్ ప్రాసెస్ కూడా అన్నకి మద్దతుగానే వస్తుంది. అన్న మంచి అన్నని గెలిపించుకోవడం జరుగుతా ఉంది. ఇప్పుడంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తాలూకా. అంటే మీరు చూసే ఉంటారు, నవీన్ యాదవ్ గారు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, ఎంఐఎం పార్టీ అభ్యర్థుల నుంచి పోటీ చేశారు. ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ ప్రజలను వదిలిపెట్టలేదు. నాకు ఏదో ఒక రోజు గెలుస్తారనే నమ్మకం ఉండే. ఇవాళ నవీన్ యాదవ్ రోజు, నవీన్ యాదవ్ కి తిరిగి ఎమ్మెల్యే పదవి రాసిపెట్టింది కావచ్చు అనే ఒక చర్చ నడుస్తుంది. నిజమేనా? ఆయన కష్టకాలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏ టైంలో అయితే కష్టకాలంలో ఉంది, కరోనా టైంలో ఉంది కూడా, ఆ టైంలో కూడా అన్న లీడర్ అయి బయటకు వచ్చాడు. ఆ రోజు ఏ పదవి లేదు, పదవి ఉన్నా లేకుండా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రజలు అన్న కావాలని చెప్పి నిర్ణయించుకుంటా ఉన్నారు. మోసపోయినారు, దగలంటే చూసారు, కుట్రలంటే చూసారు వాళ్ళ హయాంలో. సో 10 ఏళ్ళు వాళ్ళ హయాంలో అన్ని మోసపోయారు కాబట్టి అనుకున్నట్టుగానే ప్రజలందరూ చైతన్యవంతంగా కలిసి కట్టుగా నేను గత దింపడం జరిగింది. ఈరోజు నవీన్ అన్న గారికి పట్టం కట్టడం జరుగుతా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపా, నవీన్ యాదవ్ వ్యక్తిగతమైన గెలుపు అంటారు? ఇది చాలా కష్టమైన ప్రశ్న మీరు అడిగింది, కానీ నేను సులభంగా ఆన్సర్ చేస్తా. నవీన్ యాదవ్ అన్నగారి పైన ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి మద్దతులు ఉన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పనులు దానికి ఆశీర్వాదమే నిలిచి ప్లస్ అయిపోయి ఈ రోజు రెండు సమానంగానే ఈ రోజు అన్న గెలుపుకి కారణం అని చెప్పి చెప్తా ఉన్నాను. 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు, 15 సంవత్సరాల నుంచి నవీన్ యాదవ్ గెలుపు కోసం. ఇలా సంబరాలు ఎట్లా ఉండబోతున్నాయి నవీన్ యాదవ్? ఇంకా అది ఆకాశానికి హద్దు లేదు, ఏమంటారు ఆనందానికి కూడా హద్దు లేదు. అంతటి ఘన విజయాన్ని రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. వీళ్ళందరి సమక్షంలోనే ఈరోజు సంబరాలు జరగబోతా ఉన్నాయి. అందరూ కూడా చాలా హుషారుగా హ్యాపీనెస్ అందరూ కూడా పంచుకోవడానికి నెక్స్ట్ స్వీట్స్ పంచుకోవడం జరుగుతుంది, డాన్స్ వేయడం జరుగుతుంది. అవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి.